నా ప్రియమైన భక్తుడా, నీవు నీ జీవితంలో నిజంగా ముందుకు కదలాలనుకున్న క్షణం నుంచే నీతో పాటు నడిచే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. నీ ఆశలు పెద్దవిగా ఉన్నప్పుడు, నీ దృష్టి ఆకాశాన్ని తాకాలనుకున్నప్పుడు నిన్ను వెనక్కి లాగేవారి స్వరాలు ప్రతిధ్వనిస్తాయి. వారు నీ బలాన్ని కొలుస్తారు, నీ సామర్థ్యానికి హద్దులు వేస్తారు. ఇంతకన్నా ఎక్కువ కాదు అని నీకు నీవే నమ్మేలా చేస్తారు. కానీ గుర్తుంచుకో, నీ శక్తికి కొలమానం బయట ప్రపంచం కాదు, నీ అంతరాత్మ. నిన్ను నీవే లోతుగా తెలుసుకొని భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వేస్తే దారి కనిపించకపోయినా దారి పుడుతుంది. తాత్కాలిక సుఖాలలో నీవు నిలిచిపోయిన క్షణమే నీ ఎదుగుదల ఆగిపోతుంది. నీవు ఎదగకుండా ఉండడం కూడా ఒక నిర్ణయమే. అది నీ బలాన్ని నెమ్మదిగా కరిగించే నిర్ణయం. ఇంకొకటి గుర్తుంచుకో, ఇంతే నా హద్దు అని ప్రకృతి ఎక్కడా రాసి పెట్టలేదు. నీవు వంగిపోతే తప్ప నిన్ను వంచే శక్తి ఎవ్వరికీ లేదు. నీవు ఒంటరిగా ముందుకు సాగుతున్నానేమో అని భయపడకు. ఒంటరిగా వేసిన అడుగు బలహీనత కాదు, అది బాధ్యత. నీ నిర్ణయం తప్పు అయినా సరే అది నీదైతే అది నిన్ను విరగదీయదు, నిన్ను తీర్చిదిద్దుతుంది. ఇతరుల మాటలతో జీవించిన జీవితానికి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది, కానీ నీ సొంత నిర్ణయాలతో నడిచిన జీవితానికి వివరణ అవసరం లేదు. దారి ఒంటరిగా కనిపించినా నీ సంకల్పం నిజమైనదైతే గమ్యం తప్పదు. అదే నీ ధర్మం. నీ ప్రయాణం నీదే, నీ యుద్ధం నీదే, నీ బలం ఎక్కడో కాదు, అది నీవే భక్తుడా. అందుకే నేను చెప్పేది ఇదే, నీవు నీ దారిలో ఒక్కడివే నడవడాన్ని భయపడకు. సొంత నిర్ణయాలు తీసుకున్న మనిషికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక విషయం గుండెలో బాగా పెట్టుకో, నీ గాయాలను అందరి ముందు ప్రదర్శించుకోవద్దు. నీవు నీ బాధలను ప్రతి ఒక్కరికి చెబుతుంటే వారికి తెలియకుండానే నిన్ను బలహీనుడుగా చూడడం మొదలవుతుంది. ఈ లోకంలో ఎవ్వరూ నీ బాధలను మోసేందుకు రారు. వారు వింటారు, కొద్దిగా ఓదారుస్తారు, అంతే. నీవు నిజంగా గెలిచిన తర్వాత, కష్టాలను దాటి వచ్చిన తర్వాత ఆ అనుభవాలను పంచుకుంటే నీవే వారికి మార్గదర్శకుడు అవుతావు. ఎందుకంటే విజయాన్ని దాటి వచ్చిన వేదన జ్ఞానంగా మారుతుంది. కష్టంలో ఉన్నప్పుడు తోడుంటామని చెప్పేవారు చాలా మంది ఉంటారు, కానీ కష్టం నిజంగా వచ్చినప్పుడు వారు పక్కకు తప్పుకుంటారు. సుఖం ఉన్నప్పుడు మాత్రం జనాలు నీ చుట్టూ నీడలా తిరుగుతారు. ఇది లోకధర్మం. దీని గురించి కోపం చెందకు, దీన్ని అర్థం చేసుకో భక్తుడా. మరొక సత్యం విను, నీకు నచ్చకపోతే నాకు ఇది నచ్చలేదు అని చెప్పే హక్కు నీకు ఎంత ఉందో అదే హక్కు ఎదుటి మనిషికి ఉంది. వారి మాట నచ్చలేదని వారి నిర్ణయాన్ని అగౌరవపరచకూడదు. ఆ మాటకే గౌరవం ఇవ్వడం ధర్మం. నీ ఇష్టాలు ఇతరుల స్వేచ్ఛకు సంఖ్యలు వేయకూడదు. వారి నిర్ణయాలకు అడ్డుగా నిలవకూడదు. బలవంతంగా ఎదుటివారిని ఎంతకాలం శాసిస్తావు? పోయేవారిని వెళ్ళనివ్వు. కష్టం, సుఖం, అనుభవమే వారికి గురువు అవుతుంది. వారు నేర్చుకున్న తర్వాతే తిరిగి వస్తారు. అప్పుడు నీకు చెప్పాల్సింది ఏమీ ఉండదు. నీ చేతిలోనే అన్ని హక్కులు ఉంటాయి. సంపాదన అనేది కేవలం ధనము కాదు భక్తుడా. నీవు సంపాదించిన విలువ, జ్ఞానం, స్వావలంబన, అవే నీ తరానికి, నీ పిల్లల తరానికి కూర్చుని తిన్నా తరిగిపోని అసలు సంపద. అర్థమైందా? నీ జీవితానికి అధిపతి నీవే. ఓ నా ప్రియ భక్తుడా, నిన్ను నీవే కాల్చుకుంటూ ప్రతి క్షణము విశ్రాంతి లేకుండా సంపాదన కోసం పోరాడుతున్నావు. కానీ ఒక సత్యం విను, నీవు నీ శరీరాన్ని విడిచిన రోజు నీవు కూడబెట్టిన ధనాన్ని ఇంకొకడు అనుభవిస్తాడు. అందుకే ఈ యుద్ధం ధనం కోసమే కాదు, ఆనందంగా బ్రతకడం కోసం, ఆరోగ్యంగా బ్రతకడం కోసం. నీవు బ్రతికి ఉన్నంత వరకు నీ శ్రమలో పుట్టిన సంపాదనలో కొంతైనా నీవే అనుభవించాలి. నిన్ను చూసి కోటీశ్వరుడికి అసూయ పుట్టేలా బ్రతుకు. ఎందుకంటే నిజమైన ఐశ్వర్యం
బంగారం కాదు, దర్జాగా బ్రతకడం, బానిసలా కాదు, భయంతో కాదు, తల ఎత్తుకుని జీవించడం. ఎవరో ఏదో అన్నారని వారి మాటలపై గురి పెట్టుకుంటే నష్టపోయేది నీవే. కొందరికి జీవితం అంటే ఇతరుల మీద పడి ఏడవటమే. అలాంటి వాళ్లకు లక్ష్యం లేదు, కానీ అది నీ దారి కాదు భక్తుడా. నీ కన్ను ఒక లక్ష్యంపై ఉంది, నీ వెంట నీ కుటుంబం ఉంది, నీ భుజాలపై బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి వాటిని నెరవేర్చుకుంటూ ముందుకు నడు. ఈ రోజు నిన్ను విమర్శించిన వాళ్ళే రేపు నీ సహాయం కోసం నీ గడప దాటుతారు. ఇది కాలధర్మం. అందుకే ఒక విషయం గుర్తించుకో, ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే చిరునవ్వుతో చాలా బాగున్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పు. ఎందుకంటే నీ మోసుకోలేని నీ బాధలకు ఇతరులు ఏమీ పరిష్కారం ఇవ్వలేరు. ఊరంతా చాటి చెప్పుకుంటే దొరికేది సలహా కాదు, చర్చ మాత్రమే. నీ కష్టాన్ని, నీ బాధలను పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు, నిన్ను అర్థం చేసుకునే నీ కుటుంబంతో. చుట్టుపక్కల మంచి సలహాలు ఇచ్చే రోజులు పోయాయి భక్తుడా. ఈ రోజుల్లో ధర్మం ఇదే. నిశ్శబ్దంగా ఎదుగు, స్థిరంగా నిలువు, ఆనందంగా జీవించు. నా ప్రియ భక్తుడా, ప్రాణమిత్రులే వెన్నుపోటు పొడిచే కాలంలో నీవు బ్రతుకుతున్నావన్నది నిజమే. నీ పోరాటం ముగిసిన చోట నీ మనసు బరువును ఎక్కడైనా విప్పాలని ప్రయత్నించకు. ఈ లోకంలో మొదటిగా నిన్ను ఆకర్షించేది చెడు మాత్రమే. అది తాత్కాలికంగా సుఖం ఇస్తుంది, ఆనందం ఇచ్చినట్లు మోసం చేస్తుంది. కానీ పరిస్థితి నీ చేయి దాటి వెళ్ళిన తర్వాతే నీవు ఎంచుకున్న దారి విలువ నీకు అర్థమవుతుంది. ఇప్పుడే విను. ఒక మంచి క్షణం, ఒక మంచికి ఇచ్చిన చేయి నీవు వదిలేసిన తాత్కాలిక సుఖాల కన్నా విలువైనది. ఆ క్షణంలో అది చేదుగా అనిపించినా రాబోయే రోజుల్లో నీవు పొందబోయే ఆనందాన్ని అది రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఓ నా భక్తుడా, ముందు నుంచే మంచినే ఎంచుకో. అది సాహసం కాదు అని అనిపించవచ్చు, కానీ నిజమైన ధైర్యం అదే. ఇంకొకటి గుర్తుంచుకో, నీవు గడుపుతున్న కాలం ఎంత విలువైనదో ముందుగా తెలుసుకో. కాలం యవ్వనం కాదు అన్న మాట నీ నోటి నుంచి రాకుండా చూసుకో. ప్రతి క్షణాన్ని నీ లక్ష్యం కోసం ఖర్చు పెట్టడం నేర్చుకో. ఎందుకంటే పరుగు పందెంలో విజేతను నిర్ణయించేది పెద్ద దూరం కాదు భక్త, ఒక్క అరక్షణమే. అదే విధంగా నీ జీవితాన్ని మార్చేది కూడా చిన్న చిన్న నిర్ణయాలే. అందుకే ఏ ఒక్క క్షణాన్ని కూడా నిర్లక్ష్యంగా పోనివ్వకు. నీవు ఆదా చేసిన సమయమే రేపు నీకు గెలుపుగా మారుతుంది. ఓ నా భక్తుడా, ఎంత విలువైనదైనా కాలానికి లోబడి కరిగిపోతుంది, నశిస్తుంది లేదా దూరం అవుతుంది. నీవు ఎవరికైనా నిజంగా అమూల్యమైన బహుమానం ఇవ్వాలనుకుంటే నీ జీవితంలోని విలువైన క్షణాలను వారికి అర్పించు. అది వారి హృదయంలో ఎప్పటికీ కొత్తగానే జీవిస్తుంది. కొందరి ముఖంపై నీవు తెచ్చిన చిరునవ్వు కాలంతో మసకబారదు, దాన్ని ఎవరూ దొంగలించలేరు. అందుకే నీకు ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడుపు, మనస్ఫూర్తిగా ప్రేమించు. ఈ మాటలలో దాగి ఉన్న ప్రతి సూక్తిని నీ మనసులోనికి తీసుకో, ప్రతి అర్థాన్ని జీర్ణం చేసుకో. అప్పుడు నీ జీవితంలో కొత్త మార్పు సహజంగానే ప్రవేశిస్తుంది. పాత గాయాలు నెమ్మదిగా మానిపోతాయి. ప్రేమ అనేది చూపించడానికి వస్తువులు అవసరం లేదు, ఉనికి సరిపోతుంది. నీ ఉనికే వారికి వరం. ఇది తెలుసుకున్న రోజు నీ జీవితం మరింత దివ్యంగా మారుతుంది.